నిజామాబాద్ బాలోత్సవం పేరుతోటి ప్రెసిడెన్షియల్ హై స్కూల్ మోపాల్ అంటే ఈ ప్రాంగణంలో ఈ నెల 12, 13వ తేదీలలో ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ బాలోత్సవ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్య సంఘాలు జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్య మెమోరియల్ ట్రస్ట్ మరియు అట్లాగే పెన్షనర్స్ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్, ఈ 3 సంస్థలు కలిసి బాలలందరికీ ఆడుతూ పాడుతూ చదువు ఎలా నేర్చుకోవాలి, బట్టి విధానాన్ని ఏ విధంగా తొలగించాలి, వాళ్ళ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి అంశాలన్నీ ప్రయోగపూర్వకంగా అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానాన్ని ఏ విధంగా అందించాలి, వాళ్ళు చదువుని ఆస్వాదించే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించాలన్నటువంటి తపనతోటి జన విజ్ఞానిక చాలా కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఈసారి పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తున్నాం. దీనికి వచ్చేటటువంటి పిల్లలు పూర్వపు నిజామాబాద్ మండల్ అంటే మోపాల్, అట్లాగే నిజామాబాద్ రూరల్ మండల్, సౌత్, నార్త్ మండలాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. 156 హై స్కూల్స్, ఒక 75 యూపీ స్కూల్స్ నుంచి విద్యార్థులు వస్తున్నారు. ప్రతి పాఠ హై స్కూల్ నుంచి సుమారు 40 నుండి 50 మంది విద్యార్థులు, అట్లాగే యూపీ స్కూల్స్ నుంచి 24 మంది విద్యార్థులు వస్తున్నారు. ఆ విధంగా 2 రోజుల లోపల ప్రతిరోజు కూడా 3000 మంది విద్యార్థులతోటి ఇక్కడ వివిధ రకాలైనటువంటి పోటీ అంశాలను పెట్టి వాళ్ళ అలసట తీరే విధంగా ఫన్ కార్నర్స్ కూడా పెట్టి, ఫుడ్ కార్నివల్స్ కూడా పెట్టి, ఒక జాతరలాగా పిల్లల యొక్క పండుగలాగా ఆనందం చెందే విధంగా ఈ ప్రాంగణం అంతా 2 రోజులు ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 14 బాలల దినోత్సవం, చాచా నెహ్రూ గారిని మనం గుర్తించుకుంటూ ఆ రోజు నవంబర్ 14 పిల్లల దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాము. దానికంటే ముందల పిల్లలు చాలా ఆనందహేళతోటి ఈ పరిసరాల్లో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి జాయ్ ఆఫ్ లెర్నింగ్, అంటే మేము ఆర్గనైజేషన్స్ తరఫున పిల్లలకి మ్యాథమెటిక్స్ ఎంత సులువుగా నేర్చుకోవాలనేది నేర్పిస్తాం. అట్లాగే సైన్స్ కాన్సెప్ట్స్ టాయ్స్ ద్వారా నేర్పిస్తాం. అట్లాగే మిరకిల్స్ అంటే చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటో నేర్పిస్తాం. అట్లాగే క్లాస్ రూమ్ మ్యాజిక్స్ అని చెప్పేసి అవి నేర్పిస్తాం. ఈ 4 అంశాలు పిల్లలకి నేర్పిస్తాం. ఇది లిమిటెడ్గా ఒక్కొక్క విద్యార్థి అందులో పాల్గొనే వాళ్ళకి 500 రూపాయల విలువ చేసే కిట్ని మేము అందిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా టీచర్స్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక 2వ అంశం వచ్చేసి టాలెంట్ షో కేసెస్, అంటే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించేటటువంటి ఎలక్యూషన్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, క్విజ్, అట్లాగే సైన్స్ ఎగ్జిబిట్స్, ఈ అంశాలని వాళ్ళకి పోటీల అంశాలు కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది. మంచి మంచి అంశాలను వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం లాంటివి, అట్లాగే అడవుల సంరక్షణ, పర్యావరణము, అట్లాగే అవినీతి నిర్మూలన, ఇట్లా సమాజంలో పట్టి పీడిస్తున్న సమస్యలనే వాళ్ళకి టాపిక్స్గా ఎంచుకోవడం వల్ల వాళ్ళలో ఆ పరిణితి జ్ఞానం వచ్చి రేపు మంచి ఆలోచనలు ఉన్నటువంటి భావి భారత పౌరులుగా తయారవడానికి ఈ అంశాలు దోహదపడతాయి. అట్లాగే కల్చరల్ ఐటమ్స్, వాళ్ళ లోపల కల్చరల్ ఐటమ్స్ని కూడా పెట్టేసి ఆ కల్చరల్ టింజ్ని, ఆ కల్చర్ యొక్క నేచర్ని డెవలప్ చేయడం కోసం ఏకపాత్రాభినయము, స్కిట్స్, డాన్సెస్, అట్లాగే సింగింగు, అట్లాగే నూతనంగా తరగతి గదుల్లో మన తెలుగు భాషకు ఉన్నటువంటి అత్యంత గొప్పదైన ఆభరణం ఏంటిదంటే పద్యం. ఈ పద్యాన్ని కూడా తరగతి గదుల్లో వచన రూపంలో చదివి అర్థం చేయించే పరిస్థితి ఉంది. అలా కాకుండా పద్యానికి ఆలాపన చేస్తే, పద్యము ఆలాపన చేసి దాన్ని భావం చెప్పాలి. ఆ విధంగా మేము పద్యాలాపన పోటీలు కూడా ఇందులో పెట్టడం జరిగింది. దీన్ని కూడా ప్రతి పాఠశాల నుంచి ఒక 2 అంటే జూనియర్స్ నుంచి విభాగం నుంచి 2, అట్లాగే సీనియర్స్ విభాగం నుంచి 2 పెట్టడం జరిగింది. ఇంకొకటి దస్తూరి కూడా, అందమైన దస్తూరి కూడా ప్రైజులు పెట్టడం జరిగింది. ఇవాళ రేపు మొత్తం ఎలక్ట్రానిక్ ఇది ప్రచారం రావడంతో మనం రాయడం కూడా ఇది టెక్స్ట్ మెసేజ్ వాయిస్ ఓవర్ జరుగుతుంది. దస్తూరి కూడా మంచి దస్తూరి కూడా అది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పోటీలన్నీ కూడా 12, 13 తేదీలు. అట్లాగే మనకి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు 13వ తారీఖు గెస్ట్గా వస్తున్నారు. అట్లాగే ధన్పాల్ సూర్యనారాయణ గారు చీఫ్ గెస్ట్గా మొదటి రోజు వస్తున్నారు. ఇక మిగిలినటువంటి
ఉండేటువంటి చాలామంది ఈ కార్యక్రమానికి డాక్టర్స్ కానీ లేకపోతే కొంతమంది విద్యావేత్తలు కానీ దీనికి వాళ్ళ ప్యాట్రనైజ్ చేసి వాళ్ళ సపోర్ట్ తోటి చేస్తున్నాము. అత్యంత ప్రధానంగా ఏంటంటే ప్రెసిడెన్సీ పాఠశాల శమంత మేడం కానీ పవన్ కుమార్ గారు కానీ ఈ వెన్యూ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి వారు ముందరికి రావడం కూడా ఈ కార్యక్రమం విజయానికి దోహదపడుతుందని చెప్పేసి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరి ప్రధానోపాధ్యాయుల్ని అధికారుల్ని ఎన్జిఓల్ని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. మనకున్న శాస్త్రీయ విజ్ఞానంతో అంతరిక్షంలోకి వెళ్తున్నాం, గ్రహాల మీదకి వెళ్తున్నాం, సముద్రంలో లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నాం. కానీ ఒక పసిరికలు వచ్చినటువంటి వ్యక్తి ఒక అంధవిశ్వాసంతో పసరు పోయించుకుంటున్నాడు. ఆయన ఈ జాండీస్ అనేది 4-5 రకాలు ఉంటుంది. అది టైంకి కానీ ట్రీట్మెంట్ సరిగా జరగకపోతే అతనికి పొట్టంతా చేయాలి, చనిపోతాడు. ఇది చాలా సింపుల్. ఇప్పుడు అమెరికా ఎలక్షన్ జరిగితే నెక్స్ట్ మినిట్లో మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రపంచంలో మూలల్లో ఏం జరిగినా వితిన్ సెకండ్స్ వీఆర్ గెట్టింగ్. బట్ ఈ విలేజ్లో కానీ ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా పసలు పోయించుకోవటము, తాళితలు కట్టించుకోవటము, ఇది అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు ఒక రకంగా పల్లెటూరులో ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ కూడా పనిచేస్తున్నారు. ఇలాంటివి పోగొట్టాలంటే మనం తప్పకుండా సైన్స్ ప్రయోగాలు, సైన్స్ ద్వారా మనం ఎంత సాధించగలము. నేను ఒక డాక్టర్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వాళ్ళ మూఢనమ్మకంతో చాలామంది గ్రామాల్లో సంవత్సరానికి ఒక 20-30 మంది చనిపోతారు. ఒక కాలు కట్టయితే దాని మీద పసలు పోస్తే పోతుందంటే కాలు గ్యాంగ్రీన్ అయిపోతే మొత్తం తీసేయాల్సి వచ్చింది. కాబట్టి అందరూ చదువుకోవాలి, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, దాన్ని ఆచరించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పిల్లల్లో మనం ఈ క్రియేటివిటీ, ఈ సైన్స్ చిన్న చిన్న బొమ్మలతో ప్రయోగాలు చేయటం వల్ల వాళ్ళ బుర్రలో నిండిపోతుంది. వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు కూడా తయారు చేస్తారు సొంతంగా ప్రయోగాలు. ఈ కోతులు, పక్షులు ఇవన్నీ వెళ్ళటానికి 13 ఏళ్ళ అబ్బాయి చక్కని ప్రయోగం చేస్తారు. అలా మనం ఈ స్కూల్లో ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ప్రాక్టికాలిటీ డెవలప్ చేయటం వల్ల వాళ్ళ సైన్స్ ప్రయోగాల్లో చాలా పెద్దవాళ్ళు అవ్వచ్చు. అబ్దుల్ కలాం గారు అలాగే వచ్చారు, సివి రామన్ అలాగే తయారయ్యారు. చిన్న చిన్న స్కూల్లో చదివిన వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. అది ప్రధాన ఉపాధ్యాయుడు, టీచర్స్ ఎంకరేజ్మెంట్, మళ్ళాగా ఇలా బాలోత్సవాలు చేయటం వల్ల వాళ్ళలో నాలెడ్జ్, ఎంకరేజ్మెంట్, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాం. మన బాలోత్సవాల్లో మేము ఇవన్నీ చేయగలం, మేము ఇవన్నీ ప్రయోగాలు చేస్తాం అని ఇందులో నుంచి ఎవరైనా శాస్త్రవేత్తలు అవ్వచ్చు రేపు. ఇది చాలా ముఖ్యం. ఇలాంటి యాటిట్యూడ్ పెట్టడం వల్ల చాలా కాన్ఫిడెన్స్, ఎంతూజియాజం ఇవన్నీ వస్తాయి. ఈ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ కల్చరల్ పోటీలు పెట్టాలి, ఆటలు పాటలు ఇవన్నీ ఉంటే వాళ్ళలో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలాగే సొంతంగా సైన్స్ ప్రయోగాలు ప్రతి ఇయర్ చేయాలి వాళ్ళు సొంతంగా పిల్లలు. ఇవన్నీ ఎంకరేజ్మెంట్లో బాలోత్సవం ఒక మోడల్. సో మీరందరూ మీడియా కూడా సహకరించి ఇది వ్యాప్తి చెందితే అన్ని స్కూల్స్లో ఇలా వస్తుందని మాకు సహకరిస్తారని అందరికీ నమస్కారం. కష్టపడి చదివే విధానానికి స్వస్తి చెప్పి ఇష్టపడి చదివే విధానాన్ని నాంది పలికిన ఈ పెద్దలందరికీ మొట్టమొదటిగా అందరికీ చెప్పు కృతజ్ఞతలతో ఈ చదువుకుంటూ ఆడుకుంటూ అభివృద్ధి చెందిన చిన్నప్పటి మా జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి నెవరు వేసుకుంటూ ఈ బాలోత్సవం ద్వారా సైంటిఫిక్ టెంపర్మెంట్ పిల్లలందరిలో రావాలని, దాంతోపాటే ఈ కాస్త ఫన్తో అంటే జీవితం అనేది ఎంజాయ్ చేస్తూ కూడా హ్యాపీగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్గా ఈ బాలోత్సవం ఉండాలని అందరి స్కూల్స్ మనతో పాటు వచ్చి చేయగలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెద్దలందరికీ మరొకసారి మన తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ప్రెసిడెన్సీ. థ్యాంక్ యూ.
ప్రెసిడెన్సీ స్కూల్ మోపాల్లో నవంబర్ 12, 13 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ నిజామాబాద్ బాలోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్కూల్ మేనేజ్మెంట్స్ అదేవిధంగా తల్లిదండ్రులు సహకరించాలని చెప్పేసి మేము బాలోత్సవ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ 12, 13 తేదీల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో బ్లడ్ గ్రూపు అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఒక పేషెంట్ని కానీ ఒక మనిషిని ఏ విధంగా రక్షించాలా, సిపిఆర్ ఇలాంటి ఎన్నో కూడా మేము నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణకి డాక్టర్ జైనీ నెహ్రూ గారు లాంటి సామాజిక సేవా కార్యకర్తలు, డాక్టర్లు, మేధావులు, విద్యావేత్తలు ఎంతోమంది వారు వాలంటరీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇతోధికంగా ఆర్థికంగా సహకరించారు. ముఖ్యంగా ప్రెసిడెన్సీ స్కూల్ని ఈ కార్యక్రమ నిర్వహణకి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మార్పు రేపటి కోసం విద్యార్థులు మారితే సమాజం మారుతుంది. ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ దృక్పథము, సమాజ మార్పు దిశగా వాళ్ళను తయారు చేస్తే సమాజం మారుతుంది అన్నటువంటి దృక్పథంతో ఈనాడు నిజామాబాద్ బాలోత్సవము 2024 ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోకల్ ప్రెసిడెన్సీ మోపాల్ ఆవరణలో ఇది ఒక ఇన్నోవేటివ్ డిఫరెంట్ కార్యక్రమంగా ఈ నిజామాబాద్ బాలోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడానికి ఒక టీం ఇక్కడ మేము కూర్చొని ప్లాన్ చేసి భవిష్యత్తులో ఇలాంటి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా పిల్లల్లో ఏంటంటే ఆడుతూ పాడుతూ భయం లేకుండా నిర్భయంగా జీవన నైపుణ్యాలు పెంచుకొని రేపు రోల్ మోడల్గా పిల్లలు తీర్చిదిద్దబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యాక్టివిటీస్ను రూపొందించి